శేఖర్ రెడ్డి గారు, తింసార్ నృత్యం అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నది ఏంటంటే, గిరిజన మహిళగా రాష్ట్రపతి ముర్ము గారు వచ్చారంటే ఏర్పాటు చేస్తే అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రధానమంత్రి మోదీ వస్తే ఈ ప్రోగ్రామ్కి అఫీషియల్గా తీసుకోవాల్సినంత అవసరమే ఉంది అంటున్నారు. టోటల్గా మరి కన్ఫ్యూజన్ ఏమో నాకు తెలియదు. ఒక పక్కనే భోగాపురం మా అచీవ్మెంట్, మా క్రెడిట్ అంటారు, మరో పక్కనేమో ఇట్లా ఏదో అంటారు కదా, ఏకలు పీకడం అంటారు కదా, ఏకలు పీకే కార్యక్రమం చేస్తున్నారు గుడ్ల మీద. రెండు సమస్యలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా వీళ్ళకి నచ్చకపోవడం. అట్లాగే ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైనా ఒక మంచి పని ఈ రాష్ట్రంలో చేస్తే వీళ్ళకి నచ్చదు, దాంట్లో రకరకాల తప్పులు ఎత్తడం. అట్లాగే సార్, నరేంద్ర మోడీ గారి మీద ఈ మధ్య కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, లేదంటే నేషనల్ మీడియాలో కొంతమంది రకరకాల కామెంట్ చేస్తున్నారు. దీని మీద కూడా కామెంట్ ఏదో చెప్పారు, ఏదో కదంబిని శర్మ అంట ఏదో పేరు కొని పెట్టారు. వాళ్ళు ఎవరో కామెంట్ చేశారంట. సార్, మొత్తం ఇంతమంది జాతీయ మీడియా ఉన్నప్పుడు, ఇంతమంది వందల వేల మంది జర్నలిస్టులు ఉన్నప్పుడు ఒకరో ఎదురు కామెంట్ చేస్తే దాన్ని సాక్షి మీడియా ప్రముఖంగా చూపించడం, అసలు నెటిజన్లంతా తిట్టిపోస్తున్నారు, ఇంత డబ్బు ఖర్చు ఎందుకు సార్? ఇప్పుడు 2-3 వేల కోట్ల డబ్బు ఖర్చు పెట్టి, వేల కోట్లు ఖర్చు పెట్టి భోగాపురం విమానాశ్రయాన్ని కట్టినప్పుడు ఒక 50 కోట్లు పెట్టి ఇనాగ్రేషన్ చేసుకోరా సార్? సార్, నేను అడుగుతున్నా, అదేం మామూలు పేరా సార్? అల్లూరి సీతారామరాజు ఎవరైనా ఈ దేశంలోనే ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. ఎవరి కోసం కష్టపడ్డాడు? గిరిజనుల కోసం. సార్, గిరిజనుల అభివృద్ధి కోసం ఆయన కష్టపడి మన వాస్తవం కదా. వారి స్వాతంత్రం కోసం, వారు హ్యాపీగా ఉండడం కోసము బ్రిటిష్ వారిని ఎదిరించారు. బ్రిటిష్ వారి చేతిలో చనిపోయారు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తికి ఈ దింసా నృత్యంతో నివాళి అర్పించలేదా? అది నివాళి అనుకోమా మనము? నిజంగా సార్, గిరిజనులకు ఇది ఒక మహా అవకాశం. అల్లూరి సీతారామరాజు గారికి ఈ 100 సంవత్సరాల కాలంలో, ఆయన చనిపోయిన తర్వాత ఈ 100 సంవత్సరాల కాలంలో ఆయన గురించి ఏమైనా చేశారో లేదో నాకు తెలియదు, కానీ గిరిజనులు ఫస్ట్ టైం ఈ రోజు వారికి అవకాశం వచ్చింది. వారి దింసా నృత్యంతో 13,000 మందితో గిన్నిస్ బుక్, వరల్డ్ బుక్ రికార్డ్ పక్కన పెడదాం, అల్లూరి సీతారామరాజు గారికి ఘనమైన నివాళులు అర్పించారు ఈ రోజు. అది మెయిన్ సార్. దాని తర్వాత వరల్డ్ బుక్ సరే ఎట్లాగో సార్ గిన్నిస్ బుక్ రికార్డు కావచ్చు, లేదు ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పారు, ఇప్పుడు అసలు దింసా అంటేనే అడుగుల చెప్పుడు. అంటే అడుగుల్లో అడుగేస్తూ అందరూ కలిసి సరదాగా పని చేస్తూ, లేదంటే వ్యవసాయ పనులు కావచ్చు, లేదంటే ఏదన్నా అడవిలో కొన్ని ఆకులు అలుములు కోయడం కావచ్చు, లేదంటే రకరకాల ఏదన్నా ఈ పెద్ద పెద్ద మృగాలు వచ్చినప్పుడు పారిపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా సార్ ఆ దింసా, ఆ నృత్యం ఎలా అయితే ఇప్పుడు చేస్తున్నారో అలాగే వాళ్ళు చేస్తారట. కాబట్టి ఇది దైనందిన కార్యక్రమం సార్. ఇదేమి పవిత్రమైనదే, మంచిదే సార్. వారు, నేను అనుకోండి, ఇప్పుడు వారికి ఏదైతే సంస్కృతి ఉందో, నాగరికత ఉందో, ఆ నాగరికతను ప్రపంచానికి చూపిస్తున్నారు సార్. మీరు చూడండి, అమెరికా కానీ యూరోప్ దేశాల్లో ఎక్కడైనా చిన్న చిన్న విషయాలు కూడా బాగా మార్కెటింగ్ చేసుకుంటారు. అక్కడికి వేల లక్షల కోట్ల మంది టూరిస్టుల్ని తెప్పివ్వడానికి అక్కడ గవర్నమెంట్స్ ఎంతో కృషి చేస్తాయి. అలాంటిది మనం ఈ రోజు అరక్ కాఫీ, మీరు మంచి మాట చెప్పారు అరక్ కాఫీ గురించి. అరక్ కాఫీని ఈ రోజు మనం ఎంతగా మనము బ్రాండ్ చేస్తున్నాం. దేశ విదేశాల్లో ఈ రోజు అరక్ కాఫీ అంటే ఫేమస్ బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి. అది ఎవరు చేశారు? గవర్నమెంట్ వారు చేస్తున్నారు. అట్లాగే ఇది కూడా సార్, దింసా నృత్యాన్ని కూడా మనం ఎంత ఫేమస్ చేస్తే, ఎంత బ్రాండ్ ఇమేజ్ పెరిగితే అంతగా మనకు టూరిస్టులు కూడా పెరుగుతారు కదా ఆ ప్రాంతానికి. అది ఎందుకు ఆలోచించరు? ఎంతసేపు నెటిజన్లు మాట్లాడుతున్నారు, నెటిజన్లు మాట్లాడతారు సార్. వీటన్నిటికి మించి అది వారి అందరు కదా, ఇట్స్ అవర్ డే అని చెప్పేసి ఆ రోజు అది వాళ్ళకి అంకితం అంటే మన ఆంధ్రప్రదేశ్ అందరికీ ప్రైడ్ అయినా కానీ వాళ్ళకు ఒక స్పెసిఫిక్ రికగ్నిషన్. ఉత్తరాంధ్రకి, ఆ గిరిజన సంస్కృతికి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడానికి ఆ తింసా నృత్యానికి ఒక వరల్డ్ స్టేజ్ కల్పించడానికి, దానికి ఒక రికగ్నిషన్, పార్టిసిపెంట్స్కి ఒక పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం వారి యొక్క అదొక అచీవ్మెంట్. అది ఎప్పుడో కానీ అవకాశం రాదు. అది ప్రభుత్వం దాన్ని అఫీషియల్గా తీసుకున్నందుకు అందరూ సంతోషించాల్సిన విషయం. మరి నెగిటివ్గా ఇక చూస్తే ప్రతిదీ నెగిటివ్గా కనబడుతుంది.